తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోని వీరభద్రాపురం కంపల చెరువు ప్రాంతంలో ఉన్న శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాస ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మార్గశిర మాసం ఆఖరి గురువారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా నీలాభిషేకం నిర్వహించగా అనంతరం మహాన్నదాన కార్యక్రమాన్ని భక్తుల సమక్షంలో వైభవంగా చేపట్టారు. ఈ పుణ్య కార్యక్రమాలు రవి ఫైనాన్స్ రవి మరియు వారి కుమారులు అలాగే ఊర్లంకల షణ్ముఖరావు ఊర్లంకల లోకేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై అమ్మవారి దర్శనం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా ఆదిరెడ్డి అప్పారావు, గన్ని కృష్ణ, అట్టెల సత్యనారాయణ, మేడపాటి షర్మిలారెడ్డి, రావుతు సూర్యప్రకాష్ రావు, పంతం కొండలరావు, ప్రసాదుల హరినాథ్, బర్రె శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు, జానా కేశవ, జానా బుజ్జి, తురాల శ్రీనివాస్, రామ్ సాయి, ఫైనాన్స్ దీప్, నక్కాదేవి పాల్గొన్నారు. సంఖ్యలో భక్తులు వస్తారు. భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు మేము ఏర్పరుస్తున్నాము. భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వారికి తగిన విధంగా అభిషేకం కూడా భక్తులు వారి చేతులతో వాళ్ళే చేసుకునేలాగా మేము అవకాశం కల్పిస్తున్నాము. అందుకని భక్తులు వారి చేతులు చేసుకోవడం వల్ల వారి జనం అలా తండపుతనాలకు వచ్చి వారి అమ్మవారిని ధరించుకుంటున్నారు. అంటే కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం వస్తుంది. ఈ మార్గశిర వారం 4 గురువారాలు అమ్మవారికి అతి ప్రీతమైన గురువారాలు ఇవి. భక్తులు వచ్చి ప్రతి గురువారం అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాపాత్రులకు ఇదవుతున్నారు. ప్రతి మార్గశిర మాసము మొదటి గురువారము, 2వ గురువారం, 3వ గురువారం వారి కుమారులైన మేము ఉల్లంకల షణ్ముఖరావు గారు, ఉల్లంకల లోకేష్ గారు ఇలాగే గత 22 సంవత్సరాల నుంచి అమ్మవారికి నీలాభిషేకం అనంతరం అన్నదానం. మా నాన్నగారు కాలం చేసిన తర్వాత మా అమ్మగారి ఆధ్వర్యంలో షణ్ముఖరావు గారు, ఉల్లంకల లోకేష్ గారు, మా అన్నయ్య గారు, నేను ఇద్దరం కలిసి అలాగే ఆలయ కమిటీ ద్వారా అందరం సహాయ సహకారాల ద్వారా ఈ భారీ అమ్మవారి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ అన్నదాన నిమిత్తం మా ఫైనాన్స్ కంపెనీ ద్వారానే చేస్తున్నాం, కానీ ఏ ఒక్కరి దగ్గర డొనేషన్ తీసుకోవడం జరగట్లేదు. కొంతమంది తోచిన వారు మేము ఇస్తాం అంటే లైన్లో ప్రసాదాల కింద తెచ్చి మీరే బయట చేసుకోండి అని చెప్పి చేయడం జరుగుతుంది. కొంతమంది రైస్ ప్యాకెట్లు ఇస్తుంటే ఎసర్లో ఇచ్చామని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఎందుకు చేస్తున్నామంటే భక్తులకి కొత్త విధానాన్ని ప్రవేశపెడదామనే ఆలోచనతో ఇలా చేస్తున్నాం. అలాగే మా నాన్నగారు ఉన్నా లేకుండా మేము ఇలాగే అమ్మవారి దయతో ఇలా చేయడానికి ఎప్పుడు కృషి చేస్తాం. అమ్మవారి అనుగ్రహం మా మీద ఎప్పుడు ఉంటుందని కోరుకుంటూ సెలవు. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఏలూరు, వైజాగ్, విజయనగరం నుంచి కొంతమంది వస్తారు. ధవళేశ్వరం, కడియం, సీతానగరం, అలాగే గోకవరం, కోల్కొండ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తారు. సుమారు మహిళలు ఎంతమంది వస్తారు? సుమారు 10,000 మంది వస్తారు. 10,000 నుంచి 15,000 మంది దాకా వస్తారు. అన్నదానం 6,000, 5,000 నుంచి 6,000 మందిలో. అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది ట్రాఫిక్ వారు, పోలీసు వారు అందరూ మాకు సహకరిస్తున్నారు.